హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఇవాళ మనం చిన్న చేపలతోనే ఒక చక్కనైన కూర చేసాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చేపలు ఏంటంటే చాలా శుతి మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. నోట్లో పెట్టుకోగానే అట్లనే కరిగిపోతాయి. ఇవి ఎన్నో ఆరోగ్య సూత్రాలు దీంట్లో ఉన్నాయి. ఇవి చాలా మంచి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసేసుకునేసి తిరగమాత గింజలు కొన్ని, సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నింటినీ వేసాం కదా. ఇప్పుడు కాస్త అలా వేగనిచ్చి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చిటికెడు పసుపు అందులో యాడ్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. పసుపు వేసుకోవడం వల్ల ఇవి తొందరగా మగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి అవి వేగేలోపు గ్రైండ్ చేసి పెట్టుకుందాం. సన్నగా తరుక్కున్న టమోటా పీసెస్, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలుకలు, బిర్యానీ ఆకు, దీన్ని కొంచెం తుంచి వేసుకుందాం ఫ్రెండ్స్. కాసిన్ని నీళ్ళు, ఎందుకంటే అవి పేస్ట్ కావాలి కదా, దానికి సరిపడా నీళ్ళు పోసేసుకునేసి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా, ఓకేనా. పక్కన పెట్టుకునేసి చూడండి, ఈలోపు ఆనియన్ పీసెస్ కూడా ఎగినాయి కదా. దీంట్లో ఇప్పుడు ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి అలా తుక్క అంటూ మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకుందాం, కారం, ఇవి కూడా బాగా వంటలు కట్టకుండా నీట్గా కలుపుకునేసి ఇది కూడా బాగా వేగాలి. ఇక్కడ ఎంత బాగా ఇది ఉడికిందంటే అంత టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈలోపు ఏంటంటే మనం ఈ చేపలని నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ చేపలను అందులో వేసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు ఫ్రెండ్స్, మాకు చేపలు చేదు వస్తున్నాయి ఎందుకు కారణంగా అని అంటున్నట్టు. చేపలు చేదు వచ్చే కారణం ఒకటే, అవి నీట్గా కడగకపోవడమే. అవి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయట వాళ్ళ దగ్గరే కోయించుకొని కడిగించుకొని వస్తున్నారు. కానీ ఇంట్లో మనం కూడా నీట్గా కడుక్కోవాలి. ఆ పొట్ట లోపల అన్నది వాళ్ళు నీట్గా క్లీన్ చేయరు, దాని కారణంగా చేదు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టుకొని బాగా వేగనిద్దాం. ఈలోపు ఏంటంటే చింతపండు నానుంది కదా, దీన్ని బాగా మెత్తగా పిసుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా పిసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి ఎలా ఉడుకుతుందో. ఆ చేపలను ఏంటంటే అవి ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. భలే అంటే భలే స్మెల్ వస్తుంది. ఇవి ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని ఏంటంటే గంటి పెట్టి ఎక్కువ కలబెట్టకూడదు. ఓన్లీ ఈ విధంగా తిప్పుకోవడమే చాలా వరకు ఉత్తమం, ఎందుకంటే చెదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని ఇందులో పోసేసుకుందాం. జాలి పెట్టుకుంటే ఏంటంటే ఈ పీసులు కానీ ఆ తోడకలు కానీ ఇవన్నీ కూడా కూరలోకి రాకుండా ఉంటాయి. తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి కదా, అందుకనేసి జాలి పెట్టేసుకునేసి ఈ విధంగా వడగట్టుకున్నామంటే బాగుంటుంది ఫ్రెండ్స్. లేసా ఆ విధంగా అట్ట కలబెట్టుకునేసి మూత పెట్టేసి ఇప్పుడు కొంచెం సేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. పులుసు మగ్గేంత వరకు. పులుసు ఎంత బాగా ఇనికిందంటే రుచి అంత బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. చేపలు చూడండి ఇప్పుడు దాదాపు అంటే 75% ఉడికినాయి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా ఉడికేది ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈలోపు మనం ఒక చిన్న పని చేసుకుందాం. కస్తూరి మేతి, దాన్ని కొద్దిగా నలిపి ఆ విధంగా పొడిలాగా చేసుకుని చల్లుకునేసి దాన్ని అలా కొంచెం తిప్పుకునేసి ఇప్పుడు చక్కనైన కొత్తిమీరని అందులో యాడ్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే కాసేపు అలా మూత పెట్టి ఒక్కసారి మూత తీస్తే ఆ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు 100% ఉడికిపోయింది కూర. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ చెదరగొట్టుకోకండి. ఇవి ప్రతి ఒక్కరు తినే విధంగానే, ప్రతి ఒక్కరికి నేర్చుకునే విధంగానే ఈ కూర రెడీ చేయబడి ఉంది. ఎవరు కూడా మిస్ కాకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళే కానీ పాత వాళ్ళైనా తెలుసుంటే పర్వాలేదు, తెలియకపోతే చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా మంచి ఆహారం ఫ్రెండ్స్. చిన్న చేపలు ఎవ్వరు కూడా మిస్ కావద్దు.